కిరణ్ టీవీ స్పిరిచువల్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అయితే ఈ సంవత్సరంలో ఉగాది తర్వాత నుంచి ఏళ్నాటి శని ప్రభావం ఉన్న రాసుల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు ఏంటి? ఏళ్నాటి శని అనే కాదు, అర్ధాష్టమ శని, శని బాధలు ఎవరైతే పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, లేదా అష్టమ శని కానీ, సప్తమ శని కూడా వాస్తవాన్ని. ఏలినాటి శని అంటే ఏమిటి అనేది ఒక 2 నిమిషాల్లో తెలుసుకుందాం మనం. ముందు ఫస్ట్ ఇది వచ్చేటువంటి సందర్భంలో హెల్త్ డిస్టర్బెన్స్ కానీ, మనీ లాస్ కానీ, ప్రదేశ మార్పులు కానీ, ₹1 కూడా దొరకని పరిస్థితి. ఎక్కడ అడిగినా కూడా రూపాయి పుట్టదు. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగే అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతటి సిచ్యువేషన్స్ అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక దశ. రెండవ దశలో మరలా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ, లేదా ఇక్కడ మోసపోవడం కూడా, ఏవైనా మనీ రిలేటెడ్ కానీ, లేదా ఇక్కడ బంధం కావచ్చును, ఏదైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో కొంచెం పర్వాలేదు. సెకండ్ ఫేజ్లో మనకు ఏదైనా హౌస్ రిలేటెడ్ కొత్త ఇల్లు ఇవ్వడం కానీ, లేదా ఇల్లు కట్టుకోవడానికి కొన్ని రకాలుగా మనకు అనుకూలించడం కానీ, తల్లిని కానీ తండ్రిని కానీ లాస్ అయ్యేటువంటి పరిస్థితి, పిల్లల వివాహాలు కుదిరేటువంటి పరిస్థితి, పిల్లల వివాహాలు కుదిరేటువంటి పరిస్థితి. పిల్లల వివాహాలు కుదిరితేనే కదా డబ్బులు ఖర్చు అయ్యేది. ఇక్కడ డబ్బులు ఖర్చు ఏదో రకంగా డబ్బు ఖర్చు. అది హాస్పిటలైజ్డా, ఏదో వివాహమా, లేదా గృహప్రవేశమా, లేదా ఇంకా మరొకట ఏదో కార్యక్రమాల మీద, కారు కొనుక్కోవడమా, కారు యాక్సిడెంట్ గురవడమా, ఇలాంటివి జరిగేటువంటి. ఇక థర్డ్ స్టేజ్లో అసలు ₹1 ఎక్కడా పుట్టదు, లేదా మనకు ఇంటి ఈఎంఐ కట్టడానికి కూడా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితులు. జస్ట్ ఇది నా అనలైజింగ్లో ఒక 2-3 విషయాలు మాత్రం చెప్పాను. కంప్లీట్ ఒక పేజీ మొత్తం ఉంది నేను రాసుకుంది. అంటే ఇక్కడ మనకు టైం సరిపోదని జస్ట్ షార్ట్గా చెప్పాను. ఇంతటి ఇబ్బందులు ఉంటుంది. ఏలినాటి శని అంటే చేపకు మనం ఏ విధంగానైతే వేసి చేపను పడతామో, అదేవిధంగా శని భగవానుడు ఏలినాటి శనిలో మనకు ఎరలు వేస్తూ ఉంటాడు. మనం దొరకకుండా ఉండాలి, ఏదో రకంగా కుంగిపోకుండా ఉండాలని అంటారు. ఇప్పుడు ఒక ఎట్ ద సేమ్ టైం ఎవరో మనకు తెలిసినటువంటి ఫ్రెండ్ అర్జెంటుగా వచ్చి, అరే ₹1,00,000 కావాలి, చాలా అర్జెంటు అని చెప్పన్న ఈ సందర్భంలో ఇది ఒక ఎరే మనం ఇవ్వడం. ఇవి రావివి ఇక డబ్బులు. ఎట్ ద సేమ్ టైం బంధువులు, అత్తగారి తరపు కానీ, లేదా మీ తండ్రి తరపు కానీ ఎవరికో ఇబ్బందులు అర్జెంటుగా ఉన్నవి, ఒక 10 లక్షలు పెళ్లి చేస్తున్నాను కూతురుదో ఏదో, లేదా గృహం కడుతున్నాను, లేదా ఇవ్వకుండా ఏదైనా చెప్పొచ్చు. నేను చెప్తున్నానండి. ఇది ఇటు 10 లక్షలు పోయినావా. ఇక మూడో స్టేజ్, ఎవరో పలానా షేర్స్ కానీ, లేదా ఎక్కడో ఇన్వెస్ట్ చేయి, ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేయి, నీకు 1 ఇయర్లో డబల్ అవుతాయి. ఆశ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అయిపోయి 50 లక్షలు ఇన్వెస్ట్ చేసినావు, అయిపోయింది. ఈ ఒక్క 2 నెలలు 3 నెలలు వీడు మనీ రిటర్న్స్ వచ్చినవి, ఆ 4 నెలలు వస్తాయి, తర్వాత రావి ఇక గోవింద. ఇక ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంది, ఇవి 3 సిచ్యువేషన్స్ కాగానే 4వది ఏంది, మనకే హెల్త్ ప్రాబ్లం రావడమా, లేదా మనం ఇల్లు కట్టుకుందాం అనేటువంటి సందర్భంలో డబ్బులు సరిపోక మరలా వీళ్ళు తిరిగి అడిగే వరకు గొడవలు అవ్వడం. ఫ్రెండ్స్కి ఏది చెప్పినా, బంధువులకు ఎవరికి ఏం చెప్పినా, డబ్బులు ఈ కలికాలంలో ఎవరికి వద్దు. నేను చెప్పేటువంటి మాట ఒకటే, డబ్బులు ఎవరికైతే ఇస్తున్నామో మనము శత్రువును కొనుక్కున్నట్టే, అంతే, వేరే విషయం లేదు. ఇది గమనించుకోండి. ఇవన్నీ జరుగుతాయి. నేను చెప్పినవి ఒక 4-5 పాయింట్స్ మాత్రమే. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు మీనరాశి వారికి కానీ, కుంభరాశి వారికి కానీ, మకర రాశి వారికి కానీ ఏలినాటి శనిలో ఉన్నారు. మకర రాశి వారు 3వ స్టేజు, కుంభరాశి వారు 2వ స్టేజు, మీనరాశి వారు మొదటి స్టేజే. ఆల్రెడీ 2022 ఆగస్టు నుండే వీరికి స్టార్ట్ అయింది. ఏది మీనరాశి వారికి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కర్కాటక రాశి వారికి అయితే లాస్ట్ 1 ఇయర్ నుండి 6లే, అస్సలు బాగాలేదు పరిస్థితి. ఇప్పుడు గురువు రావడం జరిగింది, కొంత పర్వాలేదు. అయినప్పటికీ కూడా శని మూలకంగా ఇబ్బందులు అయితే జరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నవి. హెల్త్ రిలేటెడ్ కానీ, ఏమైనా ఆపరేషన్స్ జరగడం కానీ,
ఇవి జరిగే పరిస్థితి ఉంది. ఇక అటు పిమ్మట వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఆఫ్. వీరికి 2021 నుండి బాగాలేదు అని చెప్పి మనం లాస్ట్ వీడియోలో చెప్పాము. కింద కామెంట్స్ కూడా ఎంతోమంది కూడా పెట్టారు, నిజమే గురువు గారు అని. 2021, 22, 23 బాగాలేదు. ఇప్పుడు 24లో ఏమిటంటే గురువు వీరికి కాస్త పర్వాలేదు. వృశ్చిక రాశి వారు అందరూ కూడా ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం అన్నట్టుగా ఉన్నారు అందరూ. ఈ మన ఖడ్గం సినిమాలో రవితేజ అంటాడు కదా, ఒక్క ఛాన్స్ అన్నట్టుగా అట్లా ఉంది ఇప్పుడు వీరికి. ఏదో ఇట్లా దగ్గర దాకా వచ్చింది కానీ ఆ పని ఆగిపోయింది, ఏది అవ్వటం లేదు, అట్లా ఉంది వీరికి వృశ్చిక రాశి వారికి. వీరందరూ కూడా ఖచ్చితంగా శని సంబంధిత పాశుపత హస్త్రం అనేటువంటిది చాలా పవర్ఫుల్. ఈ హోమము బయట ఎక్కడ చేసినా కూడా మినిమం 40-50 వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. సామూహికంగా వీక్లీ ఒక బ్యాచ్ నడుస్తూ ఉంది మన వద్ద కనుక చాలా తక్కువ అమౌంట్లోనే మనము వీరికి సహకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి అందరికీ కూడా ప్రసాదం పంచేటువంటి, అంటే మీకు మీ ఇంటికి మీ అడ్రస్ ఎవరైతే పెడతారో వారికి ప్రసాదం పంచేటువంటి పరిస్థితి వస్తుంది మీ ఇంటికి తప్పకుండా. కూడా ఆ హోమం చేసినటువంటి భస్మ, జపం చేసినటువంటి ప్రసాదము పరోక్షంగా పాల్గొన్న వాళ్ళకి ఇవన్నీ పంపించడం జరుగుతుంది. పరోక్షంగానే ఉంటుంది. వీడియో మన షూట్ చేసి గ్రూప్ మన ఇందులో కూడా పోస్ట్ చేద్దాం. రెండవది నల్ల ద్రాక్షలతోటి నేను జపం చేస్తా. చక్కగా కూడా శని సంబంధిత మూల మంత్రాన్ని జపం చేస్తాను. వాటి మీద చక్కగా కూడా అవే ప్రసాదంగా వారికి పంపడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే పాల్గొంటారో మంచి రిజల్ట్ ఉంటుంది. వీరి వద్ద తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ వీరికి ఉండబోతుంది. అయితే వీళ్ళు గుడికి వచ్చి ఈ హోమము అవి చేసుకోలేము. ఆల్రెడీ మీరు చెప్పారు ఆర్థిక సమస్యలు అనేవి వీళ్ళకి చాలా ఉంటాయని. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళే మామూలుగా గుడికి వెళ్ళి చేసుకోవచ్చు అన్న పరిహారం. వీరు ఎవరైతే మనీ లేవు అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా దేవాలయానికి వెళ్ళి అక్కడ శని భగవానునికి నీరాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఇది అద్భుతమైనటువంటి శ్లోకము, స్తోత్రము. దీనిని ఒక 11 సార్లన లేదా 108 సార్లు కానీ పారాయణం చేసి, ఈ నూనెను పట్టుకొని పారాయణం చేసి అభిషేకం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. రైట్, చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. మహాదేవ.